ఏమండోయ్, ఈరోజు మా పాఠశాలలో గోమాత గౌరీకి మా టీచర్స్ అందరం కలిసి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీమంతం చేశామండి. గోవు అంటే పోషించేదే అని అర్థం. గోవులను ఎవరైతే సంరక్షిస్తారో వారు గోవిందుడితో సమానం అని చెప్తారు. ఈ భూమి మీద 64 లక్షల జీవరాశులు ఉన్నాయండి. దేన్ని కూడా మాత అని పిలవం. గోవును మాత్రమే గోమాత అని పిలుస్తాం. ఎందుకంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచకం, ఆవు పేడ ఇవన్నీ కూడా మానవులకు మాత్రమే కాకుండా భూమాతకి, ప్రకృతి మాతకి, సకల జీవరాశికి ఉపయోగపడతాయి కాబట్టి గోమాత అని పిలుస్తాం. గోవులను సంరక్షించే లక్ష్యంతో గో సంపద వృద్ధి పొందాలి, గోవులకు శుభం కలగాలి అనే ఉద్దేశంతో మన ముందు తరాలకు తెలియజేయడం కోసం మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. మీ ఇంట్లో కూడా గోవులు ఉంటే తప్పకుండా శ్రీమంతం చేయండి. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ కూడా వరుసగా నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.